నమస్తే. నేను సిరి. సింగర్ మంగ్లీ అయితే ఒక బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది. ఆ లేఖలో అనేక విషయాలు తను వ్యక్తం చేయడం జరిగింది. తననైతే ఎవరు ఏ టీడీపీ అంటే టీడీపీ నుంచెల్లయితే తనకి ఎట్లాంటి వ్యక్తులొచ్చి నన్ను సంప్రదించలేదు పాట పాడమని. అయినా కూడా నాకు ఇంత వ్యతిరేకత వస్తుంది. నేను మీ ఇంటి ఆడపిల్లని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంత వ్యతిరేకించకండి. నా మీద ఇంత ద్వేషం పెంచుకోకండి అని ఆ లేఖలో అయితే చెప్పడం జరిగింది. ఇంతకసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే ఏదైతే సింగర్ మంగ్లీ వివాదం ఏదైతే ఉందో తనైతే ఒక బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది సార్. ఏదైతే అరసవెల్లి ఆలయంలో తను అక్కడ పాటలు పాడడం జరిగింది. అక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ రావు నాయుడు గారితోని టెంపుల్కి ఏదైతే వెళ్ళిందో దాన్ని అంతా వ్యతిరేకిస్తున్నారు. చాలా వరకు వ్యతిరేకత వస్తుంది, నన్ను తిడుతున్నారు అని చెప్పి తను బాధపడుతూ ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. దీన్ని మనం ఎట్లా చూడాలి సార్? ఏ గాయని ఇంత వివాదాస్పదం కాలేదనుకుంటాను. ఏంటి మనకు తెలిసి మనం చూసి మనకు అనేక మంది సింగర్స్ మనం చూసాం. అటు మేల్ సింగర్స్ కావచ్చు, ఇటు ఫిమేల్ సింగర్స్ కావచ్చు. ఎవరు ఇంత కాంట్రవర్షియల్ అయిన దాఖలాలు లేవు. ఏం కోరుకుంటోంది మంగ్లీ? అటు తన యొక్క ఆ ప్రతిభ, ఆ గానం లేకపోతే ఏంటి తనకున్నటువంటి టాలెంట్ ద్వారా పొందే పేరు కన్నా ఈ కాంట్రవర్సీలే నాకు ఎక్కువ పేరు తెస్తున్నాయని సంతోషపడుతోందా? మనకి బాధేస్తోంది. ఏది ఇప్పుడు అభిమానులుగా ఇవాళ మంగ్లీ పాటలు మనం అందరూ వింటున్నదే గదా! ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గావచ్చు, జానకి గావచ్చు, సుశీల గావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ సునీత ప్రస్తుత తరంలో గీత, మాధురి అనేక మంది, శ్రావణ భార్గవి ఎంతోమంది వచ్చారు గదా సింగర్సు. వాళ్ళందరూ గూడా చక్కగా డిగ్నిఫైడ్‌గా వాళ్ళ దీంట్లో ఉంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఒక గౌరవ స్థానంలో చక్కగా ఉన్న దీంట్లో ఎందుకు మంగ్లీ ఈ విధంగా కాంట్రవర్సీ అవుతోందనేదే ఇవాళ చర్చనీయాంశం. జనంలో గావచ్చు, లేకపోతే వాళ్ళ కళాకారుల్లో గావచ్చు. ఇప్పుడు ఎక్కడ అడుగుబెట్టినా తను కాంట్రవర్సీ కోరుకుంటోంది. అద్భుతమైన గాత్రం కాదనం. ఉర్రు తొలగించే గానం కాదనం. ఇప్పుడు మంగ్లీ ఏంటి ఆమె సత్యవతి చౌహానా? అవును సార్. సత్యవతి చౌహాన్ మంగ్లీగా మారడం అంటే ఒక గిరిజన ఆడబిడ్డ ఏ విధంగా చక్కగా అటు పేదరికం నుంచి వచ్చినప్పటికీ కూడా అద్భుతమైన ప్రతిభతో రాణించి ఈ స్థానానికి చేరుకున్నది. దీంట్లో దాన్ని నిలబెట్టుకోవాలి. స్థానానికి చేరుకోవటం గొప్ప కాదమ్మా. చేరిన స్థానంలో నిలదొక్కుకోవాలి. ప్రజలిచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అది ఏంటి చివర్లో ఆయన మంచి ఒక ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. పాడుతా తీయగా రామోజీరావు గారితో నీకు ఈనాడు అక్కడ మనం చూసాం ఫిలిం సిటీకి వచ్చేవాళ్ళు చక్కగా ఏంటి ఎంత మంది గాయకులను ఆయన పైకి తీసుకొచ్చారమ్మడు. వీళ్ళంతా ఈ వచ్చిన ఈ తరం ఉందో చూసావా? ఇప్పుడు ఈ కృష్ణ కావచ్చు, ఇప్పుడు ఈ శ్రావణ భార్గవి, గీతా మాధురి వీళ్ళందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవాళ మంగ్లీ అంటే ఆ సత్యవతి చౌహాన్ ఏంటి ఆమె V6 లోనో ఎక్కడ మామూలు ధూమ్ధామో ఏవో ఇలాంటివి చేస్తూ వచ్చింది. మాటగారి మంచిగా అలాంటి మనిషి రాజకీయాలు ఏంటి తనకేమన్నా ఉందా కోరిక? తనేమన్నా పోటీ చేయాలనుకుంటోందా? పోటీ చేసే స్థాయికి వచ్చేసిందా? తను ఏమంటుందంటే నేను ఏ పార్టీకి నేను చేయట్లేదు, కేవలం నేను పాటలు మాత్రం పాడాను. ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ కి, బీజేపీకి అన్ని పార్టీలకు పాడాను. నేను ఒక గాయనిగా నేను నా వృత్తి చేశాను అంతేగాని నాకు ఏ పార్టీకి నన్ను ఆపాదించకండి అని చెప్పేసి తను అంటుంది సార్. అంటే ఆ లేఖలో ఆ విధంగా ఉంది. వెరీ గుడ్. అది మంచిదే. ఆ మాట మంచిదే. ఇప్పుడు నల్గొండ గద్దర్ ఉన్నాడు. ఆయన పడతాడు కదా, అందరికి పడతాడు. తెలుగుదేశం పడతాడు, లేకపోతే బీఆర్ఎస్ కు పడతాడు, జగన్ కు పడతాడు, అందరికి పడిన దాంట్లో ఇవాళ అతను ఎందుకని కాంట్రవర్సీ కాలేదు, నువ్వెందుకు అయ్యావంటే ఈమె నోటి దూల. ఏది ఇప్పుడు ఇప్పుడు నోటి దూల అంటే నేను చంద్రబాబుకి పాడనాను ఏవో ఆమె మాటలాడేదని గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏది చంద్రబాబుకి ఓటు వేయద్దని ఆమె పిలుపునివ్వటము, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని పిలుపు ఇవ్వడము, ఇవి కదా ఏది వాళ్ళ ఆమె కాంట్రవర్సీ కావటానికి. ఎందుకు తెలుగుదేశం పట్ల అప్పట్లో ఆ విధమైన వ్యాఖ్యలు మంగ్లీ చేసిందని ఇవాళ ప్రశ్న వీళ్ళు అడిగేది. ఏది చంద్రబాబు పైన ఆమెకి ఏమైనా వ్యక్తిగత ద్వేషం ఉందా? చంద్రబాబుకి నేను పాడను అంటే ఏంటి?
ఇవాళ రామ్మోహన్ నాయుడు పక్కన ఎలా వెళ్ళావని కదా వాళ్ళు సోషల్ మీడియాలో అవును. ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఉమ్. రామ్మోహన్ నాయుడిని ఇక్కడ తప్పు పట్టడం కాదు, ఆయన ఏంటి కళాకారిణి, ఆయన పక్కన వచ్చి నుంచున్నప్పుడు ఆయన వెళ్తున్నాడు దర్శనానికి, వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరిని వెళ్ళినా రామ్మోహన్ నాయుడు తీసుకెళ్తాడు, ఎందుకు ఉమ్. తీసుకెళ్ళడు? ఆ? ఎందుకంటే తను పొలిటీషియన్. ఇక్కడ రామ్మోహన్ నాయుడిని ఇక్కడ వీళ్ళెవరు అతని పార్టీ పట్ల చిత్తశుద్ధి అంకిత భావాన్ని వీళ్ళు శంకించాల్సిన అవసరం లేదు. ఒక కళాకారుణ్ణి గౌరవించటం ప్రజాప్రతినిధిగా అతని బాధ్యత. ఆ గౌరవం అతనిచ్చాడు. సరే, అఫ్ కోర్స్ దాంట్లో తప్పు లేదు. ఈమెంటి శ్రీకాళహస్తిలో నీకు తెలుసు రాహుకేతు సర్ప అవును సార్. దోష దోషాలని నివారణ ఉమ్. నివారించే పూజలు చేస్తారు. అక్కడ ఆ పూజా మండపంలో ఈమె పాటలు పాడటం, అక్కడ ఈమె నర్తించడం, అక్కడ ఈమె వీడియోలు తీయించుకోవడం అంటే ఏంటి? ఇది పెడధోరణి. అక్కడ ఆ విధమైన చర్యల ద్వారా భక్తులని ఆమె మరి వాళ్ళ యొక్క విశ్వాసాలను దెబ్బతీయటం కదా. ఆ? అవును సార్. అక్కడ సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్ళకూడదమ్మా ఎక్కడికి, ఆ ఆ మండపాల్లోకి. అలాంటిది మరి కెమెరాలు ఎలా అలో చేస్తారు? ఉమ్. ఇప్పుడు ఇలాంటి చర్యల వల్ల వీళ్ళు వివాదాస్పదం అవుతున్నారు. సరే, తను అక్కడ మనం వెళ్తది ఏది, ఆయన ఎవరో ఉన్నారు జగ్గి వాసుదేవ్, ఆయన ఉమ్. పాటలు కూడా ఈమె పాడుతూ ఉంటుంది. జగ్గి వాసుదేవ్ నీకు తెలుసు కదా. అక్కడ అవును సార్. ఎక్కడ తమిళనాడు కోయంబత్తూర్, అక్కడ తను పెద్ద శివుడి విగ్రహం ఒకటి పెట్టి ఆయన చక్కగా ఆధ్యాత్మికంగా ఈషా తీసుకుంటూ ఫౌండేషన్. వెళ్తుంటారు. ఎస్ ఎస్ ఈషా ఎస్ ఫౌండేషన్. ఈషా నువ్వు బాగానే ఈశాలో ఉంటావు అనమాట. అటైతే నువ్వు అట్లేం జగ్గి లేదు. వాసుదేవ్ జగ్గి వాసుదేవ్ శిష్యురాలువేనా అంటే అట్లా లే- కాదు. శివుడు అక్కడ భక్తురాలి సార్, అంతే సార్. ఆ శివము శివభక్తుడు కానివాడు ఎవరున్నారు? అది కాదు గాని అలాంటి శివభక్తురాలు అనుకుందాం మంగ్లీ. ఉమ్. కట్ చేస్తే సీన్ ఎక్కడ ప్రత్యక్షమైంది? ఏదో దర్గాలో ప్రత్యక్షమైంది. ఆ, ఇప్పుడు నువ్వు చక్కగా శ్రీకాళహస్తి వెళ్ళావు, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళావు, నిన్ను పాటలు పాడొద్దని అంటారు. ఏది ఉమ్. మళ్ళా దర్గాలో ఆమె ప్రత్యక్షమయ్యేసరికి క్వశ్చన్, ప్రశ్నించటం, ఇదే నా హిందుత్వం అని అనడం. అసలు ఎందుకు? మీరు కళాకారిణిగా నీ వృత్తికి నువ్వు న్యాయం చేయి, ప్రజలు నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని నిలబెట్టుకో, ఇంకా మంచి గానంతో శ్రోతలను మైమర్పించు. అది కదా భగవంతుడు నీకు ఇచ్చిన వరం. ఏంటి? ఉమ్. అద్భుతమైన గాత్రం. రైట్. నీ గాత్రంతో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఇవాళ ఎందుకమ్మా ఆయన ఎక్కడున్నారు? చనిపోయి ఎన్నేళ్ళు అయింది? ఆ? ఇప్పటికీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే తెలుగు జాతి ముద్దు బిడ్డ. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం ఎందుకు ఇంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు? ఆయన పాటలు ఇప్పటికీ మారుమోగుతూ ఉంటాయి. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడు బాలమురళీకృష్ణ. ఇది ఈ ఈ వారసత్వ పరంపర నిలబెట్టే దిశగా ఆమె అడుగులు ఉండాలి తప్ప కాంట్రవర్సీకి ఇక్కడైనా మంగ్లీ ముగింపు చెబుదామని ఆశిద్దామా? రైట్ సార్. అంటే ఇప్పుడు తను ఏమంటుందంటే నన్ను అసలు ఎవరు సంప్రదించలేదు, సో సంప్రదించినప్పుడు నేను ఎలా పడతాను, ఇదంతా ఫేక్, నా మీద ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారు అని చెప్పేసి తను మాట్లాడుతుంది సార్. సో దాన్ని నేను ఎలా చూడాలంటారు? ఎవరు నన్ను సంప్రదించినప్పుడు నేను ఎలా పాడతానని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఏది ఫేక్? శ్రీకాళహస్తి సర్పదోష నివారణ పూజా మండపంలో నువ్వు డాన్స్ వేయటం ఫేకా? ఏది ఫేక్? అక్కడ వీడియోలు తీయటం ఫేక్ కాదు కదా. దర్గాకి వెళ్ళటం ఫేక్ కాదు కదా. ఇప్పుడు బతుకమ్మ పాట పాడినా మళ్ళా కాంట్రవర్సీ చేసిన పరిస్థితుల్లో ఇది కాదు కదా. బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడన్నా కాంట్రవర్సీ అయ్యారా? అంటే నీ ఏజ్ తక్కువ. ఇప్పుడు ఆమెకి ఎన్నేళ్ళు ఉంటాయమ్మా? 30 ఏళ్ళు ఉంటాయేమో, నీకన్నా ఒక 4-5 ఏళ్ళు పెద్ద ఏమో. ఇప్పుడు ఇలాంటి ఇంకా భవిష్యత్తు ఉంది కదా. మీకు ఇంకా 30 ఏళ్ళు పాడగలిగిన భవిష్యత్తు ఉన్న మంగ్లీ మరో 30 ఏళ్ళు తెలుగు జాతిని తన గాత్రంతో అలరిస్తుందని ఆశిద్దాం. అంతే తప్ప ఇలా ఈ రాబోయే 30 ఏళ్ళు మంగ్లీ ఇంకెన్ని వివాదాలు చేస్తుందా అని చూద్దామా? ఓ తల్లి మంగ్లీ, నీ వివాదాలు ఇంతటితో ముగించు. నీకున్న అద్భుత గాన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను, తమిళ ప్రేక్షకులను, మొత్తం భారతీయులందరినీ కూడా మైమరిపించు. అంతే తప్ప భగవంతుడు నీకు ఇచ్చిన వరప్రసాదం నీ గాత్రం. అది కదా నువ్వు ప్రజలతో నువ్వు వెళ్లాల్సింది, ప్రజల్ని నువ్వు మెప్పించాల్సింది. నీ తల్లిదండ్రులు ఆశించిన, నీ కుటుంబం ఆశించిన. ఇవాళ ఇంద్రావతి చౌహాన్ కావచ్చు, ఈ పేరేంటి సత్యవతి చౌహాన్ కావచ్చు, చక్కటి తోబుట్టు ఆమె చెల్లెలు కూడా ఏదో పాట బాగా క్లిక్ అయింది. ఏంటి పుష్పలో అంటావు సాంగ్.
ఇప్పుడు చెప్పు, అడుగు మంగ్లీని, అంటదా అంటదా? ఏది కాంట్రవర్సీలకు అంటదా అంటదా? మెక్కనడుగు ఇంద్రావతి అని అడుగు, రైట్ రైట్ సార్. ఏదైనా. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. రైట్.